వెల్కమ్ టు సర్కార్ టీవీ. నేను సహస్ర. పుష్ప 2 సినిమాకు గాను అల్లు అర్జున్ ఉత్తమ నటుడిగా ఎంపికయ్యారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేతుల మీదుగా ఆయన ఈ అవార్డు అందుకోనున్నారు. పుష్ప 2 విడుదల సమయంలో జరిగిన తొక్కిసలాటలో ఒక మహిళ మృతి చెందడం, ఆ తర్వాత అల్లు అర్జున్ అరెస్ట్ చేయడం జరిగింది. దీనికి కారణం రేవంత్ రెడ్డి పేరును ఆయన విస్మరించడమే అని అభిమానులు ఆరోపించారు. మరి ఈ సంఘటన ప్రభుత్వానికి, సినీ పరిశ్రమకు మధ్య కొంత దూరం పెంచింది. ఈ ఘటనపై రేవంత్ రెడ్డి స్పందిస్తూ, ఒక మహిళ చనిపోతే ఆమె కొడుకు సీరియస్ కండిషన్ లో ఉంటే దాని గురించి పట్టించుకోకుండా అల్లు అర్జున్ అరెస్ట్ గురించి అందరూ మాట్లాడుతున్నారని అన్నారు. ఆ తర్వాత జరిగిన చర్చల వల్ల ఈ వివాదం సద్దుమణిందనుకోండి. కానీ ఇప్పుడు అల్లు అర్జున్ అవార్డు అందుకోవడం చూసి అభిమానులు సంతోషిస్తున్నారు. సీఎం కు ఆయనపై ఎలాంటి కోపం లేదని భావిస్తున్నారు. మరి ఈ అవార్డులను రాజకీయ కారణాలతో కాకుండా దిల్ రాజు, జయసుధ నేతృత్వంలోని జ్యూరీ ప్రతిభను బట్టి ఎంపిక చేసిందని తెలుస్తుంది. అయితే తొక్కిసలాట, ఆ తర్వాత అరెస్టు వంటి వివాదాలు కూడా ఉన్నాయి. బెనిఫిట్ షోలు, టికెట్ ధరల పెంపును ప్రభుత్వం నిషేధించింది. అల్లు అర్జున్ ఈ వేడుకకు వస్తారని, సీఎం చేతుల మీదుగా అవార్డు తీసుకుంటారని అభిమానులు భావిస్తున్నారు. ఈ అవార్డుల ప్రధానోత్సవం ఈ రోజు సాయంత్రం 6 గంటలకు హైదరాబాద్ ఐటెక్స్ ఎగ్జిబిషన్ సెంటర్ లో జరగనుంది. సినీ పరిశ్రమకు చెందిన ప్రముఖులు, కళాకారులు, రాజకీయ నాయకులు ఈ వేడుకకు హాజరవుతున్నారు. గద్దర్ పేరు మీద ఇస్తున్న ఈ అవార్డులు తెలంగాణ సినీ పరిశ్రమకు ఎంతో ముఖ్యమైనవి. అల్లు అర్జున్ ఈ వేడుకకు హాజరై అవార్డు స్వీకరిస్తారని అభిమానులు ఎదురు చూస్తున్నారు.